ఏటా ఎన్నో వేల సినిమాలు వస్తుంటాయి వెళుతుంటాయి. కానీ ఒక సినిమా సూపర్ హిట్ అవడానికి చాలానే కారణాలు ఉండొచ్చు. వాటిలో ముఖ్యంగా హీరో క్రేజ్ ఎలివేషన్స్ ఒకటైతే కథలోని బలం అనేది మరో ముఖ్య అంశం. కేవలం కథలోని బలం వల్లనే కొన్ని చిత్రాలు బ్లాక్ బాస్టర్ హిట్స్ గా నిలిచి ఎన్నో కొత్త సినిమాలకు ఇన్స్పిరేషన్ గా సైతం మారాయి. అలాంటి సినిమా కథల్లో మొదటి వరుసలో ఉండే ఒక సినిమానే చంద్రముఖి. నాకు తెలిసి ఈ సినిమాను చూడని ప్రేక్షకుడు అంటూ ఉండడేమో. ఎందుకంటే ఈ సినిమాలో కథే మెయిన్ హీరో. రకరకాల భాషల్లో రకరకాల నటులతో తీసినప్పటికీ కథకు ఉన్న బలం కారణంగా అన్ని చోట్ల సూపర్ హిట్ గా నిలిచింది. ఈ కథకు ఇంత బలం ఉండడానికి గల కారణం ఇదొక రియల్ స్టోరీ కాబట్టి. కాకపోతే రియల్ స్టోరీని కాస్త సినిమాటిక్ వేలోకి మార్చి తీశారు. మరి ఆ చంద్రముఖి సినిమాకి ఇన్స్పిరేషన్ గా నిలిచిన ఆ రియల్ స్టోరీ ఏమిటి అనేది మీకు ఇప్పుడు ఈ వీడియో తెలుపుతాను. వీడియో తప్పకుండా మీకు నచ్చుతుంది. సో దయచేసి ఎండ్ వరకు మిస్ అవ్వకండి. అండ్ ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ని మీ కొరకు తెచ్చేందుకు మీ సపోర్ట్ కి జస్ట్ లైక్ చేయండి చాలు. సో ఇంక లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. చంద్రముఖి సినిమా అసలు కథ మలయాళంలోని మణిచిత్ర తజు అనే సినిమా నుండి వచ్చింది. ఈ సినిమా కథ అంతా ఒక పెద్ద భవనం చుట్టూనే తిరుగుతుంది. ఈ చిత్రం 1993లో రిలీజ్ అయింది. ఇందులో మోహన్ లాల్ గారు డాక్టర్ పాత్రలో, శోభనా గారు గంగా పాత్రలో నటించారు. ఆ తర్వాత ఈ సినిమా ఇన్స్పిరేషన్ తోనే చంద్రముఖి సినిమాని తీసి 2005లో రిలీజ్ చేశారు. ఇక ఈ సినిమాల విషయాన్ని కాసేపు పక్కన పెడితే ఈ రెండు సినిమాలకు ఆధారమైన కథను రాసిన వ్యక్తి మాత్రం ఒకరే, ఆయనే మధు ముత్తం గారు. ఇతను ఈ కథను ఎలా రాశారంటే, ఇతను కేరళలోని అలప్పుజ అనే ప్రాంతంలో నివసిస్తుంటారు. వీరి ప్రాంతంలో ఒక పాతబడిపోయిన పెద్ద బంగ్లా ఉంది. ఇందులో ఒకప్పుడు ఒక ధనవంతుడు ఉండేవారు. మధు గారి ఇంటికి ఈ బంగ్లా కాస్త దూరంలో ఉంటుంది. దాంతో వీరికి ఈ బంగ్లాపై ఆసక్తి ఏర్పడి అసలు ఒకప్పుడు ఇక్కడ ఎవరు జీవించారు, ప్రస్తుతం ఎందుకలా పాతబడిపోయి మిగిలింది, ఈ బంగ్లా వెనక ఏమైనా చరిత్ర దాగి ఉందా అని తెలుసుకునేందుకు వారి ప్రాంతంలోని పెద్దలందరినీ ఆరా తీసి మరి ఎన్నో విషయాలు చివరికి తెలుసుకున్నారు. ఆ నిజ జీవిత కథ నుంచి కాస్త ఇతర అంశాలను జోడించి చివరికి ఈ చంద్రముఖి స్టోరీని రాసి ఇచ్చారు. సినిమాలోని అసలు కథ ఏంటి అనేది మనందరం చూసాం. కానీ ఆ బంగ్లా వెనక ఉన్న అసలు కథ ఏమిటి, మధు ముత్తం గారు ఆ బంగ్లా గురించి తెలుసుకున్న అసలు విషయాలు ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఆ బంగ్లా, అదే ఆ పెద్ద భవనం యొక్క ఒరిజినల్ పేరు అలూమ్ ముట్టిల్ మేడ. ఈ పురాతన భవనం కేరళ రాష్ట్రంలోని అలప్పుజ జిల్లాలోని నంగియార్కు లంగర మావెలిక్కర రోడ్డుకి పక్కన మొట్టాం దగ్గరలో ఉంది. మనకు సినిమాల్లో చూపించేలా అంత పెద్ద భవనంలా ఈ ఒరిజినల్ది ఉండదు, కాస్త చిన్నగానే ఉంటుంది. కేరళలోని ప్రజలు ఈ ఇంటిని తరవడు అని పిలుస్తారు. అంటే సాంప్రదాయమైన ఇల్లు అని అర్థం. ఈ ఇంటిలో చాలా భాగం అనేది చెక్కతోనే నిర్మించి ఉంటుంది. ఈ ఇంటిలో జరిగిన యథార్థ సంఘటనల నుంచే చంద్రముఖి స్టోరీని రాశారు. ఇక ఇంటిని కట్టించినది మరియు దీని ఓనర్ పేరు కరణవర్. కరణవర్ అనే ఈ పేరుకి అర్థం కుటుంబ పెద్ద అని. వీరినే అలూమ్ ముట్టిల్ చిన్నన్ అని కూడా పిలుస్తుంటారు. నిజానికి ఈ కరణవర్ అనే వ్యక్తి చాలా ధనవంతుడు. కానీ దురదృష్టవశాత్తు ఈయనకి పెళ్లి అయిన కొంతకాలానికే తన భార్య మరణించింది. పిల్లలు కూడా లేరు. ఇక కరణవర్ నివసిస్తున్న ఈ ప్రాంతాన్ని, కేరళ మొత్తాన్ని అప్పట్లో ట్రావెన్కోర్ రాజులు పరిపాలిస్తున్నారు. వీరి పరిపాలనలో కేరళ ఎంతో బాగా అభివృద్ధి చెందింది. ఆ సమయంలో కేరళ మొత్తంలో కేవలం 3 లేదా 4 కార్లు మాత్రమే ఉండేవి. వాటిలో ఒకటి ట్రావెన్కోర్ మహారాజుది అయితే మరొకటి ఈ కరణవర్ది. అంటే మీరే అర్థం చేసుకోండి కరణవర్ ఎంత ధనవంతుడో. కానీ ఒక విషయం ఏమిటంటే ఆ రోజుల్లో కులాల భేదం ఎక్కువగా ఉండేది. సో కరణవర్ పుట్టిన కులాన్ని కూడా అప్పటి సమాజం అంటరానితనంగానే చూసేది. కానీ కరణవర్ దగ్గర ఎక్కువ సంపద ఉండటంతో అందరూ చివరికి మహారాజుతో సహా ప్రతి ఒక్కరూ కూడా ఆయన గౌరవించేవారు. ట్రావెన్ మహారాజు అయితే ఏకంగా ఈ కరణవర్ కి చెన్నన్ అనే బిరుదును సైతం ఇచ్చారు. ఇక అప్పట్లో కరణవర్ కట్టించుకున్న ఈ ఇల్లు అనేది ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే అత్యంత ఖరీదైనది, ప్రత్యేకమైనది. ఈ ఇంటి మొత్తాన్ని కూడా కరణవర్ కేరళ సాంప్రదాయ చెక్క శిల్పతో నిండేలా కట్టించారు. కరణవర్ గొప్ప ధనవంతుడు కావడంతో ప్రతిరోజు చుట్టుపక్కల ఊర్ల నుంచి వందల మంది ప్రజలు ఆర్థిక సహాయం కోసం వచ్చేవారు. అలా వచ్చిన వారికి కరణవర్ సాయం చేయడం మాత్రమే కాదు, అన్నదానం ఏర్పాటు చేసి భోజనం పెట్టి పంపేవారు. అలాంటి మంచి మనిషిగా వీరికి పేరు ఉండేది. ఇక కరణవర్ యొక్క అంత పెద్ద ఇంట్లో తనతో పాటు తన అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ముల కుటుంబాలు కూడా అక్కడే నివసించేవారు. అలాగే ఈ మేడలో పనిచేసే పనివారి కోసం ఈ మేడకు పక్కనే ఇళ్లను నిర్మించారు. వాటిలోనే పనివారు బ్రతికేవారు. మనం చంద్రముఖి సినిమాలో పెద్ద బంగ్లా నుంచి చూస్తే పక్కనే చిన్న ఇల్లు కనిపిస్తుంది కదా, అలా ఉండేవి. ఇక కరణవర్ యొక్క చుట్టాలలో చాలా మంది ఈ పెద్ద ఇంట్లోనే ఉండేవారు. వారంతా కరణవర్ కి వారసులు లేరు కాబట్టి అతని తదనంతరం వచ్చే ఆస్తి కోసం అతని వద్ద ప్రేమగా నటించేవారు. ఇక కరణవర్ ఒకసారి తమిళనాడుకి వెళ్ళినప్పుడు అక్కడి నుంచి ఒక అమ్మాయిని తన భవనంలో పనిచేసేందుకు తీసుకువచ్చాడు. మొదట్లో నిజానికి ఆ అమ్మాయికి ఇక్కడికి వచ్చి పనిచేయడం ఇష్టం లేదు. కానీ కరణవర్ లాంటి పెద్ద మనిషికి ఎదురు చెప్పకూడదనే ఉద్దేశంతో ఇష్టం లేకపోయినా ఆ సమయంలో అతనితో పాటు ఈ మేడకు వచ్చింది.
ఇక వచ్చినప్పటి నుంచి కర్ణవర్కి సంబంధించిన పనులన్నీ ఆ అమ్మాయి చూసుకునేది. ఆ అమ్మాయి చూడడానికి చాలా అందంగా ఉండేది. అలాగే కర్ణవర్కి సంబంధించిన అన్ని పనుల్ని ఆ అమ్మాయి చక్కగా చూసుకునేది. దాంతో అలా నెమ్మది నెమ్మదిగా కర్ణవర్కి ఆ అమ్మాయికి బంధం అనేది పెరగసాగింది. దాంతో కొంతకాలం తర్వాత ఒకసారి కర్ణవర్ తన భార్య నగల్ని చీరను తీసుకువచ్చి ఆ అమ్మాయికి ఇచ్చి ధరించి రమ్మన్నాడు. దాంతో ఆ అమ్మాయి అదే విధంగా వాటితో రెడీ అయ్యి వచ్చాక ఆమె అందాన్ని చూసి కర్ణవర్ ఒక ఆర్టిస్ట్ ని పిలిపించి అతనితో ఆ అమ్మాయి బొమ్మను గీయించాడు. ఇక ఇలా వీరి మధ్య బంధం పెరగటం చూసి బంధువుల్లో ముఖ్యంగా మేనళ్ళు మేనకోడళ్ళు ఒక రోజు వచ్చి కర్ణవర్ని ఆస్తి గురించి అడుగుతారు. ఆ సమయంలో కర్ణవర్ తను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని, మా ఇద్దరికి పుట్టుబోయే పిల్లలకి ఇస్తానని వారితో చెబుతాడు. దాంతో ఇది విని వారికి కర్ణవర్ మీద విపరీతమైన కోపం ఏర్పడుతుంది. ఒక పని మనిషికి పుట్టుబోయే పిల్లలకు ఆస్తిని ఇస్తాడా, ఆస్తి వాళ్లకు దక్కకూడదు అని డిసైడ్ అయ్యి ఎలా అయినా ఇక కర్ణవర్ని చంపాలని నిర్ణయించుకుంటారు. అలుమ్ ముట్టిల్ మేడ చాలా విశాలంగా ఉంటుంది. పెద్ద గదుల్ని కలిగి ఉంటుంది. ఒకేసారి 2000 మంది కూర్చుని తినే పెద్ద హాల్, అండర్ గ్రౌండ్ రూమ్లు, స్టోర్ రూమ్లు, ఒక రూమ్ కి ఇంకొక రూమ్ కి అటాచ్డ్ గా ఉండే రూమ్లు, ఇలా చాలా చాలా అద్భుతంగా సాంప్రదాయంగా చెక్క దూలాలతో నిర్మించబడి ఉంటుంది. ఇలాంటి ఈ గొప్ప మేడని అలాగే సంపదని ఎవరో పని మనిషి పిల్లలకు ఇవ్వడం ఇష్టం లేని కర్ణవర్ మేనల్లు ఒకరోజు కర్ణవర్ నిద్రపోతున్న సమయంలో అతని తలను నరికివేశారు. ఈ హత్య వెనక సాక్ష్యాలు కూడా ఉండకూడదనే ఉద్దేశంతో ఆ పని మనిషిని కూడా వారు చంపేశారు. ఇక ఆ తర్వాత ఇంట్లోని బంధువులంతా ఇంట్లోని నగలు, డబ్బు, ఆస్తి కాగితాలతో పారిపోయారు. ఈ హత్య తర్వాత ఇక ఇంటి బయట నివసించే పనివారు కూడా నెమ్మది నెమ్మదిగా ఆ ఇంటిని ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఏది ఏమైనప్పటికీ ఆ ఊరి పెద్దలు ఈ హత్య గురించి విచారించగా చివరికి దోషులెవరో తెలవడంతో వారికి చట్టపరంగా ఉరిశిక్షణ వేశారు. ఇలా ఆ ఇంట్లో 2 మనుషుల హత్యలు జరగటం, ఇంట్లోని వారంతా ఇంటిని వదిలేసి వెళ్లిపోవడంతో కొంతకాలానికి ఎంతో అందమైన ఆ మేడ కాస్త ఒక దెయ్యాల ఇంటిలాగా పాడుబడి మారిపోయింది. ఇక ఆ మేడకు దగ్గరలోని ఇళ్లలో ఉండే ప్రజలు రాత్రిపూటల ఏవో వింత శబ్దాలు ఆ ఇంటి నుండి వినిపిస్తున్నాయని చెప్పుకోవడం ప్రారంభించారు. దాంతో ఊర్లోని వారందరూ ఆ ఇంట్లో ఆత్మలు ఉన్నాయని అటువైపునకు రావటమే మానేశారు. అలా ఆ మేడ అనేది నేటికి రకరకాల కథలతో ఒక పాడుబడిన భవనం లాగా, దెయ్యాల ఇంటిలాగా అక్కడ ప్రజల దృష్టిలో మిగిలిపోయింది. ఇక ఎప్పుడైతే చంద్రముఖి సినిమా రిలీజ్ అయి భారీ విజయాన్ని సాధించిందో మరలా ప్రజలందరి దృష్టి ఈ ఇంటిని చూడటంపై పడింది. ఎంతో మంది దూరాల నుండి సైతం వచ్చి ఇంటిని చూసి వెళ్లారు. ఇక ప్రస్తుతం ఈ ఇల్లు ఇప్పుడు ఎలా ఉందో చూద్దాం. ఈ మేడను దూరం నుండి చూడగానే పూర్వకాలం నాటి రాజు వైభవం గుర్తుకు వచ్చేస్తుంది. ఈ భవనం కాంపౌండ్ వాల్ గేటు దాటి లోపలికి వస్తే ఆ ప్రాంతం అంతా కలుపు మొక్కలతో, ఎండిపోయిన ఆకులతో ఉంటుంది. మేడకు 2 వైపులా పెద్ద పెద్ద మామిడి చెట్లు ఉంటాయి. అలాగే ఈ మేడకు ఒకవైపు ఎత్తుకెట్టు, మరోవైపు ధాన్యాగారం ఉంటాయి. ఇక మేడ లోపలికి వెళితే గోడపై బ్లాక్ అండ్ వైట్ లో ఒక అమ్మాయి ఫోటో వేలాడుతూ ఉంటుంది. ఆ ఫోటోని ఎవరైనా తదేకంగా అలానే చూస్తూనే ఉండిపోయేలా ఉంటుందట. ఇక లోపల ఒక వైపున ప్రేయర్ హాల్ ఉంటుంది. కిటికీలో నుంచి లోపలికి చూస్తే భవనం లోపల ఎన్నో పాత సామాన్లు, ఇంట్లో ఒకప్పుడు వాడినవి కనిపిస్తాయి. మేడ లోపల చాలా భాగం చెక్కతో నిర్మించబడి ఉండటం వలన పైకప్పు అంతా సాంప్రదాయ క్లిష్ట కేరళ కళాకృతులతో నిండి కనిపిస్తుంది. ఇక మేడ లోపల చాలా గదులకు తాళాలు వేసి రహస్యంగా ఉంటాయి. వాటిని తెరిచి చూడడానికి ఎవరికి ధైర్యం సరిపోవడం లేదట. ఇక హత్య జరిగిన గది సినిమాలో చూపించినట్లుగా గబ్బిలాలతో నిండి తిరుగుతూ కనిపిస్తుందట. సింపుల్ గా చెప్పాలంటే వాడుకలో లేని ఒక భవనం మాదిరిగానే ఉంటుంది. సినిమాలో కనిపించే బంగ్లాని దీని ఇన్స్పిరేషన్ ఆధారంగానే డిజైన్ చేశారని చెబుతుంటారు. ఒకవేళ మీరు ఒకసారి ఇంటిని చూడాలనుకుంటే చూసి రావచ్చు. ఎలాంటి అడ్డంకి ఉండదు. సో ఇది ఫ్రెండ్స్ చంద్రముఖి రియల్ స్టోరీ. ఈ వీడియో అనేది మీరు కొత్త విషయాలు తెలుసుకోవడంలో ఎంతో కొంత హెల్ప్ అయిందని భావిస్తున్నాను.